పోతన ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 34వ వచనానికి వివరణ తెలుసుకుందాం. ఇలా ఆ మొసలి సాటి మొసళ్ళు ఆశ్చర్యం పోయేలా అవక్ర పరాక్రమం చూపింది. మహామాయ అనే అంధకారం అల్పమైన జ్ఞానకాంతిని కప్పివేసినట్టు రకరకాలుగా నీటిలో మునిగి తేలుతూ మొసలి క్రమక్రమంగా పెరిగే ఉత్సాహంతో, పోరాట పటిమతో, గొప్ప సాహసంతో గజరాజును ఆక్రమించసాగింది అనగా ఓడించుతుంది అని ఈ యొక్క వచనం యొక్క భావము. 35వ పద్యాన్ని మనం తెలుసుకుందాం. పోతనామాత ఆంధ్ర మహాభాగవతం సమస్కందమ గజేంద్రమోక్షం ఈ పద్యాన్ని మనం పాదద్వంద్వము నేలమూపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబం పరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిస్తేద బ్రహ్మ పదావలంబనరతిం క్రీడించు యోగీంద్రు మర్యాదన్నక్రము విక్రమించి కరిపాదాక్రాంత నిర్వక్రమై మహాయోగి వాయువులు బంధించి తన పంచేంద్రియాల ఆడంబరాన్ని అణగార్చి బుద్ధి అనే తీగకు మారాకు పట్టించి పట్టుదలగా దుఃఖ రాహిత్య ఆనందమయ పరబ్రహ్మ పదాన్ని అందుకుని ఆనందిస్తాడు. కానీ ముసలి తన 2 కాళ్ళు నేల మీద గట్టిగా ఆనించి ఊపిరి బిగబట్టి పట్టిన ఏనుగు కాళ్లను వదలకుండా జయంప రానిదై విజృంభించింది అని ఈ పద్య భావము. ధన్యవాదం.